అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే చూడండి, బ్లౌజు లైనింగ్ జాయింట్ అయితే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూసేయండి. మనకు మిషన్తో పని లేదండి. అలాగే ఈ విధంగా మనం లైనింగ్ అటాచ్ చేసుకుంటే మిషన్ మీద ఎక్కువసేపు ఉండవలసిన అవసరం అయితే లేదండి. ఈ విధంగా చూడండి, నీట్గా మనం మెయిన్ క్లాత్కు రాంగ్ సైడ్ నీట్గా లైనింగ్ అయితే సర్దుకోవాలండి. సర్దుకున్న తర్వాత మనం గమ్ముతో అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ ఈ టిప్ తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వారి కోసం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఓకేనా. ఇంకా ఇప్పుడైతే చూడండి, ఒకవైపు మనము ఇలా ఫోల్డింగ్ చేసేయాలండి. ఫోల్డింగ్ అంటే మొత్తం కాదండి, ఒకవైపుకి ఇలా పైకి అయితే వేసుకోవాలండి. వేసుకొని మనం ఇలా చిన్నగా గమ్ముతో అయితే డ్రాప్స్ పెట్టుకోవాలండి. చిన్నగా డ్రాప్స్ అయితే పెట్టుకోవాలా. ఆ డ్రాప్స్ పెట్టేటప్పుడు మనము లైనింగ్ మొత్తం పెట్టకుండా ఇలా చివరన మనకు ఎంత వీలైతే అంత చివరకు చూడండి, వీడియోలో చూపించే విధంగా చివరకు అయితే మనం గమ్ము అయితే పెట్టుకోవాలండి. మళ్ళీ మీరు లైనింగ్ మొత్తం గమ్ము పెట్టేసి ఇంకా గమ్ము కనిపిస్తుంది అంటే దానికి నేనేం చేయలేనండి. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. లైనింగ్ మొత్తం మనం సెంటర్ పాయింట్ మొత్తం గమ్ము పెట్టకుండా ఊరికే మనం లోపల ఇలా అయితే మనం వారకు సంఖ దగ్గర, అలాగే సైడ్ జాయింట్ వైపు, కింది వైపు మొత్తము నెక్కు దగ్గర మొత్తం వచ్చేసి వారకైతే గమ్ము డ్రాప్స్ అయితే పెట్టుకోవాలండి. చిన్నగా చుక్కలు అయితే పెట్టుకొని ఈ విధంగా మనము లైనింగ్ మీద మెయిన్ క్లాత్ మీద రాంగ్ సైడ్ వేసుకోవాలి. చూడండి, వేసుకొని ఒక వేస్ట్ క్లాత్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తము మనము వేస్ట్ క్లాత్తో ఇలా ఒత్తుకుంటే మనకు లైనింగ్ అనేది అటాచ్ అయిపోతుందండి. ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇంకా మనము ఒక అరగంటలో మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఈ విధంగా టైలరింగ్ చేసేవారికి చాలా అంటే చాలా సింపుల్గా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుందండి. అలాగే మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే ఇంకా నాకు వీడియోస్ అయితే చేయాలనిపిస్తుందండి. ఇంకా మీకోసమే కదా, మీకు తెలియాలి ప్రతి ఒక్క విషయం. టైలరింగ్ నేర్చుకుంటున్న వారికి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది టైలరింగ్ అంటే. ఇప్పుడున్న కాలానికి మనం ఎక్కువ మనీ పెట్టి కుట్టించుకోవడం కన్నా ఇంట్లో కుట్టుకుంటే మేలు అని అనుకునే వాళ్ళు ఉంటారు. అలాగే టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి అందరికీ మన వీడియో అయితే షేర్ అవుతూ ఉంటుందండి. అలాగే నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కామెంట్ చేయండి. ఓకేనా. ఈ విధంగా మొత్తం చూడండి, నేను ఎలా అయితే గమ్ము అయితే అటాచ్ చేసినానో అదే విధంగా అటాచ్ చేసుకోవాలండి. గమ్ము అదే చుక్కలు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా వేసుకొని మనము ఒక వేస్ట్ క్లాత్ అయితే ఒత్తుకుంటే ఇంకా గమ్ము అయితే లైనింగ్ అయితే జాయింట్ అయిపోతుందండి. మనం అలా జస్ట్ అలా గాలికి పెట్టుకుంటే కాసేపు మొత్తం గమ్ము అయితే ఆరిపోతుంది. లేదంటే మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇంకా తొందరగా మనకు గమ్ము అయితే ఆరిపోతుందండి. ఇంకా నీట్ ఫినిషింగ్ని వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా అయితే ఒత్తుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం నీట్గా గమ్ము పైన ఇలా ఒత్తుకుంటూ రావాలండి. నేను ఒక ఐరన్ బాక్స్ అయితే ఉండిందండి, చెడిపోయింది. ఇంకా తీసుకుందామని చూస్తున్నాను కానీ నాకు కుదరడం లేదు. తీసుకుంటానండి. ఒక ఐరన్ బాక్స్ అయితే మనకు టైలరింగ్ చేసేవారికి ఖచ్చితంగా కావాలండి. మనం క్యాన్వాసు, అదే పేపర్ క్యాన్వాసు ఐరన్ చేయాలన్నా, బక్రం పీస్ అంటారు కదా, అది ఐరన్ చేయాలన్నా నెక్కుకు అందుకు మనకైతే ఐరన్ బాక్స్ కంపల్సరీ కావాల్సిందేనండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ని చూడండి, ఈ విధంగా మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ అయితే నీట్గా ఇలా వేసుకొని సర్దుకోవాలండి. సర్దుకొని ఇంకా చుక్కలు అయితే పెట్టుకోవాలండి. గమ్ము చుక్కలు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి, మనం ఇలా వేసుకొని ఇంకా ఒత్తుకుంటే లైనింగ్ అయితే చాలా సింపుల్గా అటాచ్ అయిపోతుందండి. ఇంకా ఈ టిప్ అయితే జారే క్లాత్కి అయితే ఇలా గమ్ము అటాచ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ రావాలండి. ప్రతి ఒక్క చోట మనం గమ్ము ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడంతా వేస్ట్ క్లాత్ తీసుకొని ఒత్తుకుంటూ రావాలండి. గమ్ము అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేను ఒత్తుకుంటున్నానండి. డబ్బి మొత్తం ఇది అయిపోయినప్పుడు ఒత్తుకోవాలంటే వేళ్ళు అయితే నస్తాయండి. ఇంకా మనం కొంచెం వేస్ట్ చేయకూడదంటే కష్టపడాల్సిందేనండి. మనం కష్టం చేస్తేనే కదా దానికి
ఫలితం వస్తుంది. ఇంకా మొత్తం ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి. గమ్ము అటాచ్ చేసిన తర్వాత ఇంకొక పార్టుని సేమ్ అలానే మనము ఇంకొక భాగం ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఇంకొక భాగం గుని సేమ్ చూడండి. అయితే నెక్కు మనము ఒక వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలండి. నెక్కు రెండు నెక్కు ఉండేది రెండు ఒక వైపుకి వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా నీట్గా సర్దుకొని లైనింగు ఇంకా గమ్ము అయితే అటాచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గమ్ అయితే అటాచ్ చేసుకోండి. మీకు చాలా తొందరగా పని అయిపోతుందండి. ఈ విధంగా ఒకవైపు అటాచ్ చేసిన తర్వాత ఇంకొక వైపు హాఫ్కు ఇలా ఈ వైపు తిప్పుకొని అటాచ్ చేసేయండి. ఇంకా షేప్ పట్టీలు గుని చూడండి. నేను మనము 2 పీసులు వేస్తాం కదా, లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఒక పీసు జాయిన్ చేయకుండా 2 పీసులు ఈ విధంగా జాయిన్ చేస్తున్నానండి. ఇంకొక పీసు మనము పైన నుంచి వేసుకొని రాంగ్ సైడ్కి తిప్పుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మొత్తం అయితే గమ్ముతో అయితే అటాచ్ చేశానండి. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీకు వీడియో నచ్చుతుందా లేదా అని చెప్పండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే కదా నాకు అర్థమవుతుంది వీడియోస్ నచ్చుతుందో లేదో, నేను ఇంకా చేయాలనిపిస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం అయితే అటాచ్ చేసేసానండి. ఇంకా ఆరిన తర్వాత వేస్ట్ క్లాత్ కటింగ్ చేసి ఇంకా మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.